మరి అదే ప్రకారంగా ఆలయం నడిపించిన పరిశుశ్రవం కూడా మండలాలు ఏ స్తోత్రం. మరి మన మధ్యలో మరి అన్యలో నుంచి రక్షించబడి మరి ఉపదేశాలు పరిశీలన చేస్తున్న మరి మన మధ్యలో మరి దిగరమే మరి వారికి రామచంద్రపురం నుంచి కూడా ప్రార్థన చేస్తాను. ఎందుకంటే అక్కడ మందిరం లేదు, అక్కడ స్థలము తీసుకొని మందిరం కూడా తీసుకోవాలని ఎప్పుడో రామచంద్రపురంతో ఉండి మన ఎంకవాళ్ళతో ఉండి మన ఎంకవద్దాము ఉండి ఈ చుట్టుపక్కలకి ఆ గ్రామంలో మందిరాలు లేవు. ఆ మందిరాలు పెట్టాలన్నా మరి మన అంటే వాళ్ళు ఒప్పుకుని కూడా కాదు. అంతేత ఆ రామచంద్రపురంలోనే ఆయన్ని రక్షించుకున్నాడు దేవుడే మందిరంలో నుంచి. మరి ఆయన మరి అక్కడ స్థాపించాలని నాకు ఆయన ఎప్పుడైతే పరిచయం అయ్యాడో అప్పుడు నాకు ఆనందం వచ్చింది. ఎందుకు వచ్చింది? రామచంద్రపాలని మరి మందిరం కట్టడానికి అర్హుడు, యోగ్యుడు, అదే గ్రామం వస్తుంది కాబట్టి అంతేత నాకు చాలా ఆనందం అవుతుంది. దేవుని స్తోత్రం. మరి బాబు మరి సందేశాలు మన పరిచయం చేస్తున్నారు. మరి చేత వారు మరి వార్తని మనం చేస్తున్నాం. రెండైనా మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంత అవకాశం ఇచ్చిన అబ్రహం గారు పాస్టర్ గారికి, అమ్మగారికి నా హృదయపూర్వకమైన వందనాలయ్యా. నిజమే, ఆయన చెప్పింది కరెక్ట్. 100% అన్ని పక్కలు ఉన్నాయి, అక్కడ ఒక్కటే లేదు. కానీ నేను మీ అందరికీ తెలుసు, తెలియకపోవచ్చు, మంది తెలుసు. 25 సంవత్సరాల క్రితం చిన్న వ్యాపారం చేసేవాడిని. చర్చికి అప్పుడప్పుడు వెళ్ళి అనేక మరి సంఘాలకు వెళ్ళి మరి ప్రతి దైవజ్ఞుల మాట వింటా, వాక్యము ఎలా నడవాలి, వాక్యము ఎలా వినాలి, వాక్యానుసారంగా దేవుడిచ్చిన మాటలో ఆయన కృప పట్టికని ఏ రీతిగా విశ్వాసముతో ఉండాలి గ్రహించా. కొన్ని కష్టాలు ఎదుర్కొన్నా, అవమానాలు ఎదుర్కొన్నా. మా తాతయ్య గారు సిమోన్, ఆయన 100 సంవత్సరాలు బతికారు. ఆయన దగ్గర ట్రైనింగ్ అయ్యా, అనేక బిడ్డల ట్రైనింగ్ అయ్యా. చాలా మంది కూడా దైవజ్ఞాలు అంటే మహా అభిప్రాయం, నమ్మకాలు లేని అంత అభిమానం, ప్రేమ. ఎందుకంటే దైవజ్ఞులు ప్రతి ఒక్కరికి ఆరాధించడం, కుటుంబాల కొరకు ప్రార్థిస్తారు, ఆరోగ్యాల కోసం ప్రార్థిస్తారు, సంఘం కాపరిక అధ్యక్షులుగా ఉన్నట్లుగా పెద్దల కొరకు ప్రార్థిస్తారు. దైవజ్ఞుల మాట వినాలి. మనం ఎంత తగ్గించుకుంటే అంత ఎత్తుగా చేస్తాడు. మన తగ్గింపు లేనిది దేవుణ్ణి చూడలేం, దేవుణ్ణి రుసుమైన ప్రేమలో వెరగలేం. కొన్ని సత్యాలు మీకు చెప్పాలి. ప్రభువుకు మనకు కావాల్సినవి కొన్ని ఉంటాయి. ఏమి కావాలి? మన హృదయము అడిగాడు. నీ హృదయమే కావాలి. ఆయన ఏమడగలా, నీ హృదయమే. నీ హృదయం ఎలా ఉంది? కొన్ని సత్యాలు చెప్తా, జాగ్రత్తగా వినాలి. వెంటనే మన హృదయంలో ఎంత పైపైన హృదయమా, చెడు హృదయమా, లేదా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించే హృదయమా, ఇది చాలా కరెక్ట్గా మీరు గ్రహించాలి. ప్రియమైన సహోదరులారా,
మీరు కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా పెద్దలు, పాటలు పాడేవాళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి. మరి చక్కటి పాటలు పాడారు, మరి చక్కటి డోలక్ కొట్టారు, ఆయన హృదయపూర్వకమైన వందలండి. మరి ఎంత అవకాశం ఇచ్చారు. మరి అందరూ కూడా పేరు పేరు కూడా వందలు తెలియజేస్తాను. చిన్న ప్రార్థన చేసి వాక్యంలోకి వెళ్తాం, ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవాది స్తోత్రాలు. ఈ వాక్యముతో మాతోనే మాట్లాడండి. ప్రతి హృదయములో అయా మీ ప్రేమ సత్యమైన మాటలు నేర్పించే విధానం ప్రతి ఒక్కరు నేర్పించండి. అయా మీ ప్రేమ ఏంటో ఎరుగున్నాం, మేము చూడలేకపోయాం. మా హృదయములో చెడు హృదయం ఉన్నా కానీ మీలో ఉండాలని ఆశ, మీలో నడవాలని ఆశ, మీలో తత్వము ఎరిగినట్లకి వీరందరికీ అయా ప్రతి హృదయములో తెలియపరిచినట్లుగా ధరింపు చేయండి. వాక్యముతో ప్రతి మాట లోతైన మాట అయా నడిపించే విధానం అయా వీళ్ళందరి చక్కని మాటలు నేర్పిస్తాని ఈ వాక్యముతో మాతోని వీళ్ళందరితోని మాట్లాడమని యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రియమిత్రులారా, సహోదరులారా, మనకు కావలసింది ప్రభువుకి దేవుని హృదయం. అంటే మన హృదయం కావాలి. దేవుడు అదే అడుగుతున్నాడు, నీవు హృదయం కావాలి. కావలసినవి ప్రభువుకి అయ్యే మనం చాలా చక్కగా మనం వినాలి. మార్కు సువార్తకి వెళ్తాం చూడండి. మార్కు సువార్త 11:3 ఎవరైనను మీరెందుకులాగు చేస్తున్నారని పంపను. ఏంటండి? ఎవరైనా మీరు ఎందుకు చేస్తున్నారు? మిమ్మల్ని అడిగిన ఏడవా అది ప్రభువుకు కావాల్సింది హృదయం. అక్కడ వీధిలోను మరి తలవాగట్లో కట్టబడిన ఒక గాజు బిళ్ళ ఉందంట, వారికి కనబడుతుందంట. దాన్ని ఇప్పుస్తున్నారు. ఏంటి, ఎందుకు ఇప్పుస్తున్నారు అని అడిగితే ఒకరు అక్కడ ఏమన్నారట, ఇది ప్రభువుకి కావాల్సింది. ప్రభువు ఆయన అడిగాడు, కానీ మన హృదయం కావాలి. మన హృదయం ఎలా ఉంది? ప్రభు పక్షం ఉంటున్నామా? మనం ఏ లక్ష్యంతో ఉంటున్నాం? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మతో సత్యమత కావాలంట. ఈ ఆత్మ పరిశుద్ధమైంది. ఈ ఆత్మతో మన దేవుని దగ్గరగా ఉన్నట్లుగా ఉండాలంట. పైపైన ఆత్మ కాదు, పైపైన మరి లోతైన భావం రావాలి. అంటే పైపైన దేవుడి దగ్గర నమ్మకం కాదు, లోతైన భావం. మన హృదయం ఒక్కసారి పరిశీలించుకో. ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నావా? ఆరాధిస్తున్నావు. ఎలా ఆరాధిస్తున్నావు? ప్రభుపక్షముగా కావాల్సింది ఆత్మ, హృదయం. మరి అదే విషయం అర్థం చూడండి. యోహాను సువార్త 4:23 అర్థం చూడండి. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించిన కాలమును వచ్చుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థముగా ఆరాధించాలంట. యథార్థముగా ఆరాధించాలి. ప్రభువా, ఈ యథార్థ హృదయములో నీకు అప్పగిస్తున్నా. నీ చిత్తమైతే ఈ హృదయము పరిశుద్ధముగా ఉన్నట్లుగా ధరింపు చేయమని ఆరాధించాలంట. ఆరాధిస్తేనే ఆరాధించే కాలం వస్తుంది. శ్రమకాలం రాక మునిపే కాదు, ఆ కాలం రాక మునిపే నువ్వు మెలుకుగా ఉండాలంట. మెలుకుగా ఉండాలంట. నీ నామములో ఎరిగినట్లుగా 2-3 నామములు ఎక్కడ ఉంటున్నారు? మెలుకుని ప్రార్థించమన్నారు. మరి ప్రార్థిస్తున్నామా? ఆరాధిస్తున్నామా? మరి ఆరాధించాలి. కాలేబు ఒక భక్తుడు ఉండేవాడు. ఆశ్చర్య పొందిన విశ్వాసముతో పొందుకున్నాడు. కాలేబు అని భక్తుడు ఎలా ఉండేవాడండి? మరి అబ్రాహాము
ముమ్మారుగా చాలా చక్కగా ఉండి దేవునికి దగ్గరగా ఉండి ఆరాధించే ప్రార్థన పరుడుగా ఉన్నాడు. అందుకని దావీదుని ప్రార్థనా పరుడు అంటారు. ఈ ప్రార్థనా పరుడికి ముమ్మారుగా చేసే వ్యక్తిత్వం దావీదు భక్తుడు. దావీదు భక్తుల్లా ఉంటానమా? దావీదు భక్తుడు జీవించిన చరిత్ర, ఆయనకి విధానం ఒక్కసారి ఈ బైబిల్ చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. మనం ఎలా ఉంటున్నాం? ఆరాధించే సత్యం ఉండాలి. మరి అలాగా దీన మనసు కనుగొనాలంట. ఎలాగండి? ప్రభువుకు కావలసింది దీన మనస్సు. దీన మనస్సు అంటే మమకారములో ఉండే ఆత్మ సత్యముతో ఎలా ఉంటున్నామో దీన మనస్సు కూడా అలా ఉండాలి. మరి మీకా సువార్త వెళ్తాం చూడండి. మీకా 6 చూడండి అమ్మా. ఆరు 8 మనుషుడా, నీకేది ఉత్తమమో అది నీకు తెలియజేస్తున్నాను. దేవుడికి స్తోత్రం. ప్రభువు కావాల్సింది ఏంటండి? ప్రభు అంటున్నాడు దీన మనసు కలిగి ఉండాలంటే అండి, మనుషుడా నీకు ఏది కావాలి ఉత్తమం అది నీకు తెలియజేయబడుతుంది. న్యాయముగా నడుచుకుంటున్నావా? ప్రేమించుడుగా దీన మనసు కలిగి దేవునికి ఎదుట మరి ప్రవర్తిస్తున్నావా? ఇంతే కాదా? యెహోవా నిన్ను అడుగుతున్నాడు, ఏమని? ప్రేమించడుకు దీన మనసు నీకు కలిగి ఉందా? మనుషుడా నీకు ఏది కావాలి? న్యాయము కావాలి. చాలా మంది న్యాయము జరగలేక చాలా మంది మనసులో మరి దీన మనసు కలిగి ఉందామా, పైబైన ప్రేమిస్తామా, లోతైన ప్రేమిస్తామా అని చాలా మంది విశ్వాసులు ఉంటారు. విశ్వాసులు చెప్పుకు లేని ప్రేమ ఉంటది, కానీ విశ్వాసులు కొన్ని స్థితిలో చొప్పేస్తారు. దీన మనసుతో హృదయంలో నీతిని కాపాడుకుందామని దీన మనసు కలిగి తెలియపరుస్తారు ఒకరితో ఒకరు. కానీ తెలియపరిచిన దేవుడికి తెలుసు నీ దీన మనసులో ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మనుషుడా ఏది ఉత్తమాది నీకు తెలియజేస్తాడో న్యాయముగా నడుచుకోవాలి. కానీ న్యాయము కావాలి. చాలా మంది కూడా న్యాయము, చాలా మంది కూడా దైవజ్ఞులు నీతిని యథార్థము న్యాయంగా నడిపిస్తారు. అప్పుడు కనిపెట్టాలి దేవునికి దృష్టిగా ఈయన న్యాయమంతుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు, ప్రభు రక్షకుడు, పాలు పంచుకొని ప్రభు రక్షగా ఎమ్మరించి వీళ్ళందరికీ ఉత్తమగా నాయకుడుకున్నాడు. దీన మనసుగా ఉంటాయని ప్రభు పక్షముగా నడిచే విధానంగా కావలసిన అదే, అందరికి కావలసిన అదే. ప్రభువుకు కావలసింది ఉత్తమగా న్యాయముగా మరి ఆయన అంగీకరించాలి. అలా ఉంటే మరి జ్ఞానవంతుడు ఉన్న మరి సొలొమోను జ్ఞానము లేక ఎంతమందో ఆయన చూడాలని ఎంతమంది వచ్చారు, కానీ జ్ఞానము ఆయన దగ్గర నేర్చుకోవాలి. సొలొమోను ఈ రోజుల్లో వివేక కలిగి జ్ఞానముతో బైబిల్ పట్టుకుని ప్రతి ఆదివారం ఆరాధించే సమయంలో క్రమ తప్పకుండా స్తుతించే ధ్యానించే దేవుని బిడ్డగా ఉన్నామా? ఒక్కసారి ప్రయత్నించుకుందాం. ఈ హృదయం మరి ఏ రీతిగా ఉంటుంది అని ప్రభు పక్షులకు కావాల్సింది అదే ఎడుతున్నారు. మరి అదే విషయం స్వాతంత్రం అండి. ఆది కాండము 22 2వ వచనం చూడండి. అప్పుడు ఆయన నీకును ఒక్కడే నీ కుమారునికి అనగా నీవు ప్రేమించి ఇస్సాకు తీసుకుని మోరియాను దేశము వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోయే పర్వతములకు దాని మీదకి దహన బలి మరి అంతా తెల్లవారుగా అబ్రాహాము కట్టించి మరి మరి గంత కట్టి తన పనిలో ఇద్దరికి కుమారునికి ఇస్సాకు వెంట పెట్టుకుని దహన బలులకు కట్టెలు తీర్చుకుని దేవుని దాంతో చెప్పిన మరి చోటుకి వెళ్ళాట. మరి అబ్రాహాము మరి చెప్పిన ప్రకారం ఏం చెప్పాడు దేవుడు? ఆయన దహన బలులకి మరి అప్పించుకున్నాడు. మరి అక్కడున్న ఇస్సాకును కూడా ఇద్దామనుకున్నాడు. ఎందుకని? కానీ మనసు దేవుడు ఇచ్చిన మాట మనం ఎలా కొంటున్నాం? అబ్రాహామా ఆగు, ఏంటి కంగారు పడుతున్నాం? నేనేం చెప్పాను? మనుషులు బలువు కాదు, ఇదిగో ఒక గొర్రె ఉంది బలువుగా, దాన్ని అర్పించు. అలాగా మరి అబ్రాహాము
మరి అలాగే అనిపించబోయి ఉంటే ఆపడు దేవుడు. ఎందుకని? దేవుణ్ణి ప్రేమించే విధానం మనుషులు ప్రేమించాలి, మనుషులు కాదు అర్పణలు. కానీ జంతువుగా ఎన్నో రకంగా మన బయలుస్తాం. కానీ నీ కోసం నా కోసం ఆయన ప్రత్యక్షంగా త్యాగం చేశాడు. ఆయన త్యాగం చేసి ఒక సర్పముగా ఆయన ఎంతో రీతిగా నిన్ను అంగీకరించాడు. ఈ విషయం మనం తెలుసుకోవాలి. అబ్రాహాము కూడా మరి ఎంతోను మరి చక్కగా ఉండి దేవునికి నీకు నాకు ఒక తండ్రిగా ఉండేవాడు. అందుకని అబ్రాహాము తండ్రి అంటారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అనే పదానికి మన తండ్రి ఉన్నాడు. ఇంటిలో తండ్రిని ఎలా ప్రేమిస్తున్నాం, ఇంటి తల్లిని ఆత్మీయంగా ఎలా నడిపిస్తున్నాం. కానీ ప్రభువు ఉన్నాడు. ఆ ప్రభువుకు కావాల్సింది నీ తల్లిదండ్రులను సన్మానించండి, గౌరవించండి, ప్రేమించండి, అలా లోబడండి. అప్పుడే లోబడుంటే ఆ ఇంటికి మరి పిల్లలు ఎలా ఉంటారండి? ప్రభు పక్షముగా మరి పిల్లలు మీరు భయభక్తి కలిగి ఉండట ఎంతో మేలు. అలాగే మేలు ఉంటేనే తల్లిదండ్రులు లోబడి ఉంటా పిల్లలు చాలా విషయాలు ఎలా ఈ రోజుల్లో పిల్లలు క్రమశిక్షణ లేదు. ఎక్కడ చూసినా ఫోన్లు, స్టార్ట్ ఫోన్లు. కానీ ఈ బైబిల్ పట్టుకుని కొద్దిగా చదివిద్దాం. ప్రభువు మన కోసం ఈ పరిశుద్ధ బైబిల్ కదా, ఈ పరిశుద్ధ బైబిల్ని ఒక్కసారి మరి తీయటి మాటలు, ఆయన ప్రభు మాటలు విందాం. పక్కన వారికి చెప్పాలి, నా తల్లి జ్ఞానమే లేదు, నా తండ్రి జ్ఞానమే లేదు, పిల్లల క్రమశిక్షణ ఉండి అవి నేర్పించాలని ప్రభు పక్షముగా పిల్లలకు నేర్చుకోవాలి. పిల్లలు ఆయన చూసేవాడు, పిల్లలను నేర్పించేవాడు, పిల్లలను ఎరుగైనట్లుగా నీ పిల్లలను నువ్వు చూస్తావు. మరి అబ్రాహాము కూడా పిల్లలు లేకపోతే సరే మరి చాలా కూడా మరి 90 సంవత్సరం వచ్చినా సరే మరి దేవుని ఆధారమే ఉంది. కానీ అబ్రాహాము దేవుడి మీద ఆధారన్నాడు. అప్పుడు కుమారుడు పడించగా మరి ఇస్సాకుని పేరు పెట్టారు. మీరు ప్రభు కావాల్సింది చాలా జాగ్రత్తగా మన హృదయము దేవునికి సూటవాలి. మన హృదయము నీ పరిశుద్ధ స్థలములో నువ్వు ఎక్కడుంటున్నావో దేవునికి సోటిచ్చే వ్యక్తిత్వంగా నువ్వు నడవాలి. అదే దేవుడు కోరుకున్నాడు. ఆయన ఎప్పుడు రాగడొస్తుందో, ఎప్పుడు పిలుస్తాడో, ఎప్పుడు ఆయన మాట సత్యమనే జీవమనే నా మార్గమును నశించాడు వాళ్ళందరూ పరలోకులు వారసులు అని ప్రభువు మీతో మాట్లాడలేదా? మీతో ధ్యానించలేదా? మీలో ఆరాధించమని సమయమును ఆయన చెప్పలేదా? చెప్పాడు. ఆరాధన కావాలి. ఈ రోజుల్లోనూ ఒక స్త్రీ విశ్వాసరాలు ఆరాధిస్తే ఇలువైన దేవుడికి కావాలి, ఇలువైన దేవుడికి చోటవ్వాలి, ఆయన ప్రేమ చూడాలి అని ఒక విశ్వాస స్త్రీ ఎంతో నమ్మకంగా దేవుడి మీద ఆధారం ఉండి ఈ బైబిల్కి అలాగా చదువుతుంటే అప్పుడు భర్త వచ్చాడు. కొద్దిగా నేను అనుకోదన్నమాట, కొద్దిగా డ్రింకు అలవాటు ఉంది. ఎప్పుడు చూసినా దేవుడిని ప్రార్థిస్తున్నావే, దేవుడు 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 అంటున్నావు, ఏడిని దేవుడు, ఎక్కడున్నాడు దేవుడు అని ఆ భర్త సీటు మాటలకి పోటులుగా మరి హింసిస్తే చాలా మౌనంగా ఉంది. మాటల్లా భార్య విశ్వాసరాలు ఏమి మాటల్లా, ఇదిగో సత్యమైన దేవుడు అన్నా కదా, ఆయన సర్వశక్తి గల దేవుడు అన్నా కదా, అవుతే మరి ఆయన మహిమ దేవుడు అన్నా కదా, మనకు ఏం ఉపకారం లేదే, నువ్వు ఎంతమంది ఆరాధిస్తున్నావు కదా, దేవుని ఉదయం చోటిచ్చేస్తున్నా కదా, మనకు ఏం ఉపకారం లేదు కదా అని ఈ భర్త ఎన్నో రకాలుగా మాటలంటే ఆ స్త్రీ అస్సలు మాట్లాడదండి. చాలా జాగ్రత్తగా వినాలి మాట. అప్పుడు నా దేవుడు సర్వశక్తి గల దేవుడు. సరే, నీ దేవుడు సర్వశక్తి గలైతే ఇదిగో ఈ ఉంగర తీర్తన జాగ్రత్త పెట్టు అన్నాడు. ఈ ఉంగర తీసుకెళ్లి భార్య బీరువలో పెట్టింది. పెడితే అప్పుడు ఈ భర్త మరి ఆలోచన ఏమొచ్చిందో, ఆ బీరు పెట్టిన ఉంగరం తీసి జోబులు వేసుకుని వస్తాడు, ప్రార్థన చేసుకో అని
అలాగ భర్త వెళ్తుంటే అక్కడ గోదావరి ఉంది. ఆ గోదావరిలను ఈ ఉంగరాన్ని అలా వదిలేడు. ఊళ్ళేతంతో శైలానికి వచ్చాడు. ఎంతో ప్రార్థన చేస్తున్నా కదా, నీ దేవుని ఆరాధిస్తున్నా కదా, నేను ఇచ్చిన వస్తువు ఉంగరం ఏది చూపించి తీసురా అంటే ఎక్కడ శైలాంటి తీసుకొచ్చి ఇచ్చింది. ఏంటి ఉంగరము? అయ్యో ఉంగరము మా భార్య ఇచ్చాడే, ఆ ఉంగరము మీరే పెట్టింది, నీ తీసి నీ గోదపడేసింది, ఎలాగొచ్చింది ఏంటి? అయ్యో ఏంటి విచిత్రము అని ఈ భర్త టెన్షన్ 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 వచ్చేస్తుంది. అప్పుడు భార్య తెచ్చి ఆ ఉంగరం అలాగిచ్చిన భర్తకి ఇస్తే, ఏమండి మీరు నాకు ఇచ్చారు ఉంగరం కాదా, నేను మీ ఇచ్చేసాను కాదా? అవును ఉండు, ఏమిటి ఇది? ఆ ఉంగరం నేనా? ఆ ఉంగరం ఏమైంది? మాట్లాడుకో. అప్పుడు భార్య అంటుంది, ఏవండి చేపలు అమ్ముతున్నారు, పెద్ద పెద్ద చేపలు 4 తీసుకున్నా, సొంతం కలిసి పిలిచా, అందులో కోతుంటే అందులోను ఉంగరం కాపాటది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఉంగరం తీస్తుంటే ఏంటి ఈ ఉంగరం మన ఆయనలో ఉందండి, నా భర్త కదా, నాకు ఇచ్చారు కదా, నేను బీరులు పెట్టాను కదా అని అనుమానంతో ఆ చేపలో ఉన్న ఉంగరం తీసి ఆ బీరువులో పెట్టింది. భర్త అడగనే నువ్వు పిలుస్తున్న దేవుడు, మహిమ గల దేవుడు, ఆరాధించే హృదయము నువ్వు దేవుడికి తోటవాలి. ఎలాంటి సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ ఈరికైనా, ఏ శోధనైనా, అనారోగ్యము బాధపడుతున్నావా, దేవునికి సోటి. ప్రభు పిలుస్తున్నాడు, ప్రభు మాట నడవండి, ప్రభు పక్షం నడవండి. ఆయన ఆశిస్తులో మాట ఇచ్చాడంటే ఆయన కూలుకున్నాడు, నిద్రపోనాడు. నేను అడగండి మీకు వెయ్యబడతా, ఇచ్చాడు వెళ్ళగా. ప్రార్థించావు, ఆయన పోయింది అనుకున్నావు, కానీ దేవుడిచ్చాడు. మన హృదయము దేవునికి ఎప్పుడు ఇచ్చామో, ఏది పోగొట్టుకున్నామో, ఊహించలేని గొప్ప సంగతులు నువ్వు చూస్తావు, ఊహించలేని గొప్ప సంగతులు కార్యములు నువ్వు చూస్తావు. దేవునికి ఆరాధించే ఈ హృదయం సూటవ్వాలి. ప్రార్థించే వ్యక్తిత్వంగా, ప్రార్థించే కణమంగా నడవాలి. అప్పుడే మనకున్న ఇలువైన దేవునికి కావాలి. ప్రియమిత్రులారా, మరి అలాగే నిలబడి నువ్వు ఎక్కడ ప్రార్థించేస్తావో అక్కడే ప్రార్థించాలి. చూడండి యెహెజ్కేలు చూద్దాం. చూడండి, ప్రభువు కావలసింది మాట అనే మాటకి యెహెజ్కేలు 22:30. అక్కడ ఏముందండి, కావున నేను నా గ్రంథములకు వారి మీద కుమ్మరించుదును. చాలా చక్కగా ఉండాలి. నిలబడే ప్రార్థన ఎలా చేయాలండి? మనం కుమ్మరించే ప్రార్థన ఎలా ఉండాలండి? ప్రవర్తన పరమ వారి మీదకి రప్పించి మరి ఉగ్రతల అగ్ని చేత వారికి దహన పలకించాలంట. ప్రియమిత్రులారా, మన దేవుని దృష్టిగా మనం ఎక్కడున్నామో బద్దలై సందులను ఆయన ప్రేమించినట్లుగా నీ హృదయము దేవునికి ఇవ్వాలి. మరి యథార్థ హృదయము కూడా దేవునికి ఇవ్వాలి. అందరిలోనా ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు. విశ్వాసంతో ప్రభువా అంటే ఎదురుగా వచ్చి నిలబడతావు. విశ్వాసంతో ప్రభువా అంటే ఎదురుగా వచ్చి నిలబడతావు.